మిరియాల రొయ్యల సీకులు. అదేంటి అలసొత్తు బాబు, అందుకోరా సామాను. సీకులు అన్నావు కదా, నీ సోకులు చూస్తున్నా. సరేలే, నా సోకులు ఎప్పుడు ఉండేదే కదా. తెలుసు కదా. ఓహో అబ్బాయి, చూసావా రైలు? ఉలిక్కి పడ్డ ఒప్పాడు అయితే నీది. అదే ఉప్పల్లో పట్టేవంటున్నాను. ఉప్పాడనుకో, ఉలిక్కి పడ ఉప్పాడ. ఇదిగో రొయ్యలు. ఓహో, దీనికి కొంచెం ఉప్పేయి. పచ్చిమిరకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొబ్బరి పాలు, ఎండుమిర్చి. చిన్న చిన్న పలుకులు కింద చేసావు. పలుకులు కింద కాదు, ఎండుమిర్చిని దంచినవి. తర్వాత ఇక పసుపు, వెల్లుల్లి ముక్కలు ఫుల్ కలిపాయి. అక్కడ పెట్టు, కాసేపు నానబెడదాం. ఆ చిన్న రుబ్బు రోలు తీసుకో. ఏదిదా? అబ్బాయి, ఈ లోపల ఈ పొయ్యి మీద ఆ పెంకు ఉంది చూడు, దోశల పెంకు ఉంది కదా, అది తీసుకుని ఇక్కడ పెట్టు. దోశలు పెనం అంటే అయిపోద్ది కదా. దోశలు పెనం అనరు, పెంకు అంటారు. పొయ్యి వెలిగించావా? లోపల మిరియాలు దంచుతున్నాను నేను. ఇప్పుడు బాగా కలిపేసి అబ్బాయి, ఈ సీకులు ఈ ఒక్కొక్క దానికి స్టీల్ రాళ్ళకి మళ్ళీ కలపాలా? 2 పడితే 2, 3 అంటే 3, 4 అంటే 4. అబ్బాయి, ఇందులో 2 గంటల నూనె కూడా వేసేయాలి. వేసేద్దాం అంతే. వేసేయి. ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు అంటే ఆ పెనం మీద ప్రత్యేకంగా ఎక్క లేకుండా వేసేస్తున్నాం. ఒకవేళ అవసరమైందనుకో పెనం మీద కూడా కొంచెం వేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దానికి గుచ్చాలి. ఇలా ఆఫ్ రౌండ్ చేసి, అది ఇందులో స్టార్టింగ్ నుంచి ఇందులో నుంచి అలా కాదు, స్ట్రైట్ కూర్చాలి అబ్బాయి. ఇదిగో నేను చెప్తుంది చూడు. ఇలా పడుతుంది కదా. ఇంకోటి పెట్టు అలాగే. అన్నింటికి ఇలా గుచ్చాలి అబ్బాయి. అబ్బాయి అలా పట్టుకో. కొంచెం మిరియాల పొడి ఇందాక దంచాను కదా, మిరియాల పొడి కూడా చల్లుతాను. పెనం ఇంకా వేడెక్కాలి, కొంచెం మంట పెంచు. మనం తీసేటప్పుడు ఈ హ్యాండిల్స్ కాలకుండా ఉండేటట్టు కొంచెం యువతలకు పెట్టాలి. మిరియాల పొడి వేస్తాను. అది ఒక 5-6 నిమిషాలు ఏ సైడ్ బి సైడ్ కూడా కాలిస్తే రెడీ అంతే. అంతే. ఇదిగో ఈ కాలి తీసేయి. ఒక్కొక్కటి కాలుతుంది.
అబ్బాయి అబ్బాయి 2 నిమిషాలు అయిపోయింది. అవును. బాగా ఏగారు. ఒక్క చిన్నది ఇది ఏంటంటే కొంచెం నూనె వేస్తున్నాం. అది తీసుకో. ఇదా కొత్త రకంగా పెట్టింది చూసా, బల్లరది. బల్ల ఇది మరి పొయ్యి కట్టించా కట్టే. యా మిరియాల రొయ్యల సీకులు అవి ఎలా తయారు చేసాం? మిరియాల రొయ్యల సీకులు ఎలా తయారు చేసామంటే, ముందుగా రొయ్యల సీకుల్లో ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కొబ్బరి పాలు, ఎండుమిర్చి తురుము, పసుపు, వెల్లుల్లి, దంచిన మిరియాల పొడి వేసి అందులోనే నూనె వేసి బాగా కలిపి రొయ్యల్ని సీకులు గుచ్చి పైనుండి మిరియాల పొడి చల్లి వేడిగా ఉన్న పెనం పైన వేసుకొని 2 వైపులా కాల్చుకొని కొత్తిమీర చల్లుకుంటే మిరియాల రొయ్యల సీకులు రెడీ.